హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ రాజ్. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ముందుగా వీడియో క్లిక్ చేసిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో మ్యాటర్ ఏంటంటే భయ్య, ఒక చిన్న ఎగ్జామ్ ఫీజు కట్టిన రిసిప్ట్ ఇవ్వడానికి అయితే నేను ఇక్కడ ఒంగోలు నుంచి గుంటూరు బైపాస్ పక్కన ఉన్న ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి అయితే బయలుదేరాను. సో మ్యాటర్ వచ్చేసి ఇక్కడ ఫీజు కట్టాను, ఎగ్జామ్ ఫీజు ఒక 980 రూపీస్ ఫీజు అయితే కట్టాను. అది ఆబ్సెంట్ అయిన సబ్జెక్ట్స్ ఫీజు కట్టేసి కాలేజ్ వాళ్ళు ఏం చెప్పారంటే, ఇక్కడ కట్టేసి అవి రిసిప్ట్ తీసుకెళ్ళి యూనివర్సిటీలో ఇవ్వండి, అక్కడ వాళ్ళు రిజిస్టర్ చేసుకుంటారు అని అన్నారు. బయలుదేరి సరే అని రిసిప్ట్ తీసుకొని ఇక్కడ ఒంగోలు నుంచి బైక్ మీద నేను మా తమ్ముడు వెళ్ళిపోయాము యూనివర్సిటీకి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైందంటే, అక్కడికి వెళ్ళి ఒకసారి వాళ్ళ నెంబర్ ఇచ్చారు. ఆడికి ఫోన్ చేస్తే ఆయన వచ్చేసి ఇది ఇన్వాలిడ్ చలానా, ఇది డిస్టెన్స్ చలానా కట్టారు, మీరు రెగ్యులర్ చలానా కట్టాలి అప్పుడే మళ్ళీ ఇక్కడ ఒంగోలు కాలేజ్ సార్ కాల్ చేస్తే, సార్ మీరు చెప్పిందే కదా నేను చేశాను, అలా ఎలా కుదిరిద్ది, సరే నేను మాట్లాడతానని మళ్ళీ ఆయన కాల్ చేశారు. సో ఆయన కూడా డిస్కషన్ పెట్టి తర్వాత ఫైనల్గా అయితే కొంచెం ఆర్గ్యుమెంట్స్ అండ్ డిస్కషన్ తర్వాత ఒక సెటిల్మెంట్కి అయితే వచ్చేసాం. సో ఇదైతే సెటిల్మెంట్ అనేది ఎక్కడైనా ఏ కాలేజ్కైనా ఉండేదే. సో అది పర్సనల్ పక్కన పెట్టేసేద్దాం. సో మ్యాటర్ ఏంటంటే, ఇంకా ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ గుంటూరులో యూనివర్సిటీ ఉన్న సార్ అయితే ఎవరైతే ఉన్నారో ఆయన నాకు ఆ రిసిప్ట్ అనేది వాట్సాప్ చేయమన్నాడు ఫ్రెండ్స్. అప్పుడు వచ్చింది చూడండి ఫ్రెండ్స్, అసలు ఫ్రస్ట్రేషన్ మామూలుగా రాలేదు. ఇప్పుడు ఒంగోలు నుంచి వాట్సాప్ చేయమంటే నేను అక్కడ నుంచి చేస్తాను కదా, ఇప్పుడు దూరం నుంచి ఒంగోలు నుంచి గుంటూరుకి నాన్ స్టాప్గా బైక్ మీద ఎండలో మాడిపోయి వచ్చిన రావడం దేనికి, అనవసరం కదా. వాట్సాప్ చేసే దానికైతే నేను అక్కడ ఒంగోలులో ఉన్నప్పుడే కాల్ చేశాను, సార్ ఇట్లా వస్తున్నాను, సార్ రిసిప్ట్ ఇవ్వమన్నారు అని చెప్పాను ఆల్రెడీ. మళ్ళీ అక్కడ వాట్సాప్ చెప్పించుకుంటే సరిపోయేది కదా. సరే, ఆ సెటిల్మెంట్ అనేది అక్కడ నుంచి చెప్పుకుంటే సరిపోయేది కదా. అదేదో పెట్రోల్ అయ్యే ఖర్చులు నాకు మిగిలి ఉండే, ఆ సెటిల్మెంట్ డబ్బులు పోతే సరే ఎలాగో వచ్చాం కదా అని ఒకసారి యూనివర్సిటీ చూద్దాం మొత్తం అని ఒకసారి రౌండ్ అయితే వేసాం. మొత్తం యూనివర్సిటీ మొత్తం అయితే రౌండ్ వేస్తే నాకైతే బాగా నచ్చింది, సూపర్ ఉంది. సో ఏంటంటే, ఎలా ఉందంటే ఈ కాలేజీ ఒక డార్క్ అంటే కూలెస్ట్, ఒక కూల్ ఫారెస్ట్ లో కట్టిన ఫామ్ హౌస్ లా ఉంది ఫ్రెండ్స్, చెప్పాలంటే క్లియర్ గా. అంత కూల్ గా ఉంది, పెద్ద పెద్ద చెట్లు, గ్రీనరీ, మొత్తం విశాలంగా, ఫ్రెష్ ఎయిర్, చాలా అంటే చాలా ప్లెజెంట్ ఉంది, చాలా బాగుంది. నేనైతే ఇక్కడ సీట్ తీసుకుంటే బాగుంది అనిపించింది. ఓకే, ఇట్స్ ఓకే, నో ఫైన్. చాలా పెద్ద యూనివర్సిటీ అయితే బాగుంది యూనివర్సిటీ. అండ్ మళ్ళీ అయితే ఇంకా మేము రిటర్న్ అయితే బయలుదేరాం. ఇక్కడ అరౌండ్ 4కి అయితే 4:15కి అట్లా బయలుదేరితే ఒంగోలుకి వచ్చేకి ఎగ్జాక్ట్గా 6 అయింది. చిన్నగా అయితే బయలుదేరాము ఇక్కడ నుంచి. ఆ సాయంత్రం పూట సన్సెట్ అవుతాం అండ్ చల్ల గాలి తగులుతూ ఫేస్కి ఎంజాయ్ చేస్తే అయితే నిదానంగా అయితే వచ్చాం ఇంకా. సో వచ్చిన తర్వాత అయితే ఒకటే నడుము నొప్పులు, ఒకటే సీట్ నొప్పి, మొత్తం అసలు ఇంకా పడుకుంటే తెల్లారేదాకా లేలే, అంత పెయిన్ పడింది. ఇంకా లైఫ్ లో బైక్ మీద ఎక్కడికి వెళ్ళకూడదని ఫిక్స్ అయిపోయాం. ఎక్కడికన్నా వెళ్ళాలంటే బస్సులు వెళ్ళడం బెటర్. సో రాను పోను అప్ అండ్ డౌన్ అయితే మా తమ్ముడే నడిపాడు ఫ్రెండ్స్, నేనైతే అసలు నడపలేదు. నేను నడుపుతా, ఎవరు నీకు కొంచెం రెస్ట్ ఉంటదంటే, వద్దు నీ వల్ల కాదు, ఈ హైవే మీద జుప్ అని కార్లు స్పీడ్ వెళ్తుంటే పక్కనే అని అన్నాడు ఫ్రెండ్స్. వద్దు నీ వల్ల కాదు, మన మామూలుగా చిన్న 1 వే రూట్లో అయితే నడపొచ్చు, ఈ నడపలేము, సర్లే ఎందుకులే, మనకు వచ్చు కాకపోతే రా అంటే వాడికి మీద నమ్మకం లేదు నా మీద, అది మ్యాటర్. అందుకని మొత్తం పెట్రోల్ ఖర్చు అయితే యావరేజ్గా ఒక 350 పడింది ఫ్రెండ్స్ పెట్రోల్. ఈ గూగుల్ మ్యాప్ ఏం చూపిస్తుంది అంటే, స్ట్రైట్ ఇంకా హైవే డైరెక్ట్ చూపిస్తుంది, అలాగే ముందుకు వెళ్ళి టోల్ గేట్ దగ్గర యూటర్న్ తీసుకోమని చూపిస్తుంది. సో అలాగే నేను అట్లా టోల్ గేట్ దగ్గరికి వెళ్తాను. కింద పాస్ అవ్వడానికి ఉంది చిన్న బ్రిడ్జ్ లాంటిది వెహికల్స్ వెళ్ళడానికి, అది చూపిట్లా. ఇంకా మళ్ళీ ముందుకు వెళ్ళేసి యూటర్న్ తీసుకుని అక్కడ కింద దిగేసి అటు వెళ్ళాం ఫ్రెండ్స్ యూనివర్సిటీలోకి. ఇంతే గూగుల్ మ్యాప్ ముఖ్యటంటే తల మొత్తం తిప్పి చూపిస్తుంది గూగుల్ మ్యాప్, అలాంటిది. సో గూగుల్ మ్యాప్ నమ్ముకోకూడదు, మనం ఎప్పుడైనా సరే మనం కొంచెం అబ్జర్వ్ చేసుకొని నాలెడ్జ్ వెళ్ళాలి. సో దట్స్ ఇట్ వీడియో ఫ్రెండ్స్, అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. అలాగే వెళ్తా మన వీడియోని లైక్ చేయండి. ఒకవేళ కింద ఇంట్రెస్ట్గా ఉన్న ఇన్స్టాగ్రామ్ ఫాలో చేయాలనుకుంటే కింద ఇన్స్టాగ్రామ్ ఉంది, ఫాలో చేయండి, లింక్ డిస్క్రిప్షన్.